మీరు ఒక ప్రశ్న వేసుకోండి మీ గుండెల్లో, నేను ఎందుకు వెళ్తున్నాను చర్చ్కి? ఓన్లీ ఫర్ క్రైస్ట్ ఆర్ ఫర్ సంథింగ్ ఎల్స్? ఒక చర్చి పాడైపోయిన తర్వాత పెద్ద ఆయన అడిగాను నేను, ఒక అంటే రేపు మాపు రాలిపోతాడు అనగా ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళని అడిగాను అనమాట. ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటాను నేను. అడిగితే ఎందుకు సార్ ఆ చర్చికి వెళ్తున్నారంటే, దుస్తాపుత్యం చేయడానికి ఒక పాస్టర్ గారు కావాలి కదా సార్ అన్నాడు ఆయన. ఎంత తెలివైన పెద్ద ఆయన. అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు, పెళ్లికి వచ్చిన తల్లిదండ్రులు మీరు అడగండి, చర్చిలో ఎంత గందరగోళం ఉన్నా అక్కడే ఉంటారు. ఎందుకంటే పెళ్లి చూపులు ఉండాలి, అసలు వరుడు దొరకాలి, ఒక వధువు దొరకాలి. అందుకోసం మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు మీ చర్చిలో కూడా. చర్చ్కి వెళ్తే ఒక సోషల్ కనెక్షన్ దొరుకుతుంది. పాత రోజుల్లో పెళ్లి చూపులు ఇంట్లో పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అంటున్నారు చర్చికి రా చూపిస్తానంటున్నారు. దరిద్రం కదా ఇది? అదంటారా దరిద్రం కాదంటారు ఇది? చర్చ్ ఈజ్ నాట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ సచ్ నాస్టీ థింగ్స్. ఈ విషయం తెలుసుకున్నాడు ఒక ఆయన మీ హైదరాబాద్లో. మా చర్చికి వస్తే కేక్ ఇస్తా, మా చర్చికి వస్తే అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మీరు ఆదాచే కదా అని తెలిసిపోయింది ఆయనకి. బాగా చదివేశాడు మనల్ని ఆయన. అందుకని మందులు ఇస్తాడు, శవపేటకి ఫ్రీకి ఇస్తాడు, అంబులెన్సెస్ ఇస్తాడు, బర్త్డే కేక్ ఇస్తాడు. ఇది మన ప్రభు కోసం వెళ్ళాం కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా 5,000 ఇస్తానంటుంది, వెళ్ళిపోతామని. మనం అది చీప్ అయిపోయాం, మరి ఏం చేస్తాం? అదే మనం ప్రభు కోసం బతికితే ప్రధానమంత్రి కూడా సెల్యూట్ కొడతాడు. వీళ్ళతో కాదురా బాబు అనుకుంటాడు. అది పునరుద్ధాన బలం, గొప్పతనం సార్. లెట్స్ లివ్ ఫర్ క్రైస్ట్ రీజన్. ఆయన కోసం బతుకుదాం మనం.